మనం ఈరోజు సింపుల్గా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ ఆప్షనల్, కానీ నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. అండ్ అదే ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత అందులోనే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 6 బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో ఎగ్స్ మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా పడుతుంది ఎగ్స్కి. ఎగ్స్ని తీసుకొని పక్కకు పెట్టుకొని అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కలుపుకొని ఇప్పుడు మసాలాలు ఫ్రై చేసుకుందాం. బగారా ఆకు, మరాఠీ మొగ్గ, ఒక పువ్వు, కొన్ని దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు అండ్ ఇక్కడ నేను జీలకర్ర వాడుతున్నాను. మీరు సాజీరా కూడా వేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బిర్యానీకి మసాలా ఎలాగో ఇప్పుడు ఎగ్ బిర్యానీకి మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. దాంట్లోనే టమాటో మంచిగా ఉడికిన తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి, లేకపోతే పెరుగు టేస్ట్ మారిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను స్పైసీగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు అందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. మనకు ఎగ్ బిర్యానీ మసాలా రెడీ. ఇప్పుడు ఇందులో మనం 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. అండ్ ముందుగా మనం చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని పైన పేర్చుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇన్ కేస్ ఇప్పుడు ఉప్పు కాకపోతే మనం మసాలా చేసుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకోవచ్చు. అది ఆప్షనల్, మీ ఇష్టం ఎప్పుడు వేసుకోవాలనేది. మంచిగా మసాలా రైస్కి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గుడ్లని పైన పేర్చుకుందాం. అండ్ మనం బిర్యానీ చేసేటప్పుడు నెయ్యి వేస్తాం కాబట్టి సేమ్ అలాగే రైస్ ఉడకబెట్టే ముందు ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం, ఆప్షనల్, కానీ నెయ్యి యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇది మనం చేసేది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కాబట్టి ఇదంతా రెడీ చేసి పెట్టుకొని తర్వాత డైరెక్ట్ మనం రైస్ కుక్కర్లో రైస్ని ఎలా ఉడకబెట్టుకుంటున్నామో అలాగే కుక్ మోడ్లో పెట్టేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా
వామ్లో పడిపోతుంది, బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతే, సింపుల్గా ఎలక్ట్రిక్ కుక్కర్లో బిర్యానీ రెడీ.